నాకు డాండ్రఫ్ వచ్చింది అని చెప్పి మీ పక్క వాళ్ళతో మీరు చెప్పంగానే మీకు చాలా స్టోరీసే వినిపిస్తాయి. షాంపూ మారిస్తే తగ్గిపోద్ది, అది స్కాల్ప్ డ్రైగా ఉంది కాబట్టి వచ్చింది. ఇది చాలా కామన్గా వినిపించే మిత్స్. కానీ నిజం ఏంటంటే డాండ్రఫ్ అంటే షాంపూ ప్రాబ్లం కాదు, అది స్కాల్ప్ లో జరిగే ఒక బయోలాజికల్ ప్రాసెస్. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ రోజు మనం డాండ్రఫ్ అని పిలుస్తున్న ప్రాబ్లం ని మన ఆయుర్వేద గ్రంథాలలో కొన్ని వేల ఏళ్ల క్రితమే ప్రస్తావించింది. అప్పట్లో దాన్ని దారుణాక అని పిలిచారు. మరి అసలు డాండ్రఫ్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఆయుర్వేద దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మనం ఏం చేస్తే అవాయిడ్ చేయగలం? చాలా మంది అంటారు షాంపూల వల్ల, పొల్యూషన్ వల్ల, స్ట్రెస్ వల్లనే డాండ్రఫ్ వస్తుంది అని. మరి ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి కదా, ఏన్షియంట్ డేస్ లో లేవు కదా, మరి వాళ్ళు అప్పుడు ఎలా కనిపెట్టారు? వాళ్ళు ఒక కండిషన్ ని డిస్క్రైబ్ చేశారు, దాన్ని దారుణాక అని పేరు పెట్టారు. దారుణాక అంటే ఆయుర్వేద టెక్స్ట్ లో ఇలా మెన్షన్ చేశారు: తల మీద చిన్న చిన్న ఫ్లాగ్స్ లాగా రావడం, దురద, డ్రై స్కాల్ప్, కొన్నిసార్లు హెయిర్ ఫాల్. ఇప్పుడు ఆలోచించండి, ఇవన్నీ ఎగ్జాక్ట్ గా డాండ్రఫ్ సిమ్టమ్స్ లాగే ఉన్నాయా లేదా? అంటే మీనింగ్ ఏంటి, ఈ రోజు మనం డాండ్రఫ్ అని పిలుస్తున్న కండిషన్ మన పూర్వీకులు దరునాక అని ఐడెంటిఫై చేశారు. కానీ డిఫరెన్స్ ఏంటంటే అప్పట్లో వాళ్ళు సిమ్టమ్స్ మాత్రమే కాదు, బాడీ ఇంబ్యాలెన్స్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే ఆయుర్వేద స్పెషాలిటీ. అంటే డాండ్రఫ్ అనేది జస్ట్ స్కాల్ప్ ప్రాబ్లం కాదు, బాడీలో ఉన్న ఇంబ్యాలెన్స్ కూడా ఒక సిగ్నల్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అసలు డాండ్రఫ్ ఎందుకు వస్తుంది, స్కాల్ప్ లో ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుంది? ఫస్ట్ క్వశ్చన్ లోకి ఎంటర్ అవుదాం. అసలు డాండ్రఫ్ అంటే ఏంటి? మనకు తలపై కనిపించే ఆ తెల్లటి పొడి లాంటి ఫ్లాగ్స్ అవి. అసలు అవేంటో ఎప్పుడైనా ఆలోచించారా? కొంతమంది అనుకుంటారు దుమ్ము ధూళి అదొక పొడి లాంటిది అని, కానీ నిజానికి అవి మన తల చర్మం నుంచి విడిపోయే పాత కణాలు. మన శరీరంలో చర్మం ఎప్పటికప్పుడు కొత్తగా తయారవుతానే ఉంటుంది. పాత కణాలు మెల్లగా విడిపోతాయి, విడిపోయిన స్థానంలోకి కొత్త కణాలు వచ్చి చేరతాయి. ఇది ఒక సహజమైన ప్రక్రియ. సాధారణంగా ఈ ప్రక్రియ చాలా మెల్లగా జరుగుతుంది, అందుకే మనకు అవి కనిపించవు. కానీ కొన్ని పరిస్థితుల్లో తల చర్మంలో మార్పులు వస్తాయి, అక్కడ చిన్న చిన్న జీవులు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే చర్మ కణాలు చాలా వేగంగా తయారై చాలా వేగంగా విడిపోతాయి. అప్పుడు అవి తెల్లటి పొడిలాగా బయటకు కనిపిస్తాయి. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమయ్యే ఉంటుంది, డాండ్రఫ్ అనేది తల చర్మంలో జరుగుతున్న మార్పుల వల్ల వచ్చిన ఫలితం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మోడర్న్ సైన్స్ ప్రకారం. మరి మన ఆయుర్వేద ఎలా వివరించింది? ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం చూద్దాం. మీకు ఆయుర్వేద కొంచెం క్లారిటీగా అర్థం కావాలంటే మీకు ఒక విషయం కంపల్సరీగా తెలియాల్సిందే. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల ప్రకారం మనలో ప్రతి ఒక్కరికి 3 శక్తులు కంపల్సరీగా ఉంటాయి. అవే వాత, పిత్త, కఫ. ఈ 3 శక్తుల్ని ఆయుర్వేదాలో దోషాలు అంటాం. ఈ 3 శక్తులు బ్యాలెన్స్డ్ గా బాగున్నంత కాలం మనం ఆరోగ్యంగానే ఉంటాం, శక్తివంతంగానూ ఉంటాం. ఎప్పుడైతే ఈ 3 శక్తుల్లో ఏ ఒక్క శక్తి అయినా అటు ఇటుగా అయినా సరే అంతే, రోగాలు స్టార్ట్ అవుతాయి. ఈ థియరీ ప్రకారంగా చూస్తే ఈ డాండ్రఫ్ కూడా ఈ 3 శక్తుల్లో ఏదో ఒక శక్తి సమతుల్యత తప్పడం వల్లే వస్తుంది. సో ఆయుర్వేద ప్రకారం ఈ సమస్య వాత మరియు కఫ దోషాలు సమతుల్యత తప్పినప్పుడు వస్తుంది. అందుకే ఆయుర్వేదాలో ఈ సమస్యను తగ్గించడానికి తల చర్మానికి పోషణ ఇవ్వడం, శరీరంలోని దోషాలకు సమతుల్యతనివ్వడం చాలా ముఖ్యమని చెప్తుంది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే డాండ్రఫ్ అనేది కేవలం మీరు బయట పొల్యూషన్ లో తిరగడం వల్లే కాకుండా మీ బాడీలో ఏదైనా సమస్యలున్నా కూడా వచ్చే ఛాన్స్ ఉందని మనకు అర్థమవుతుంది. అసలు మనం డాండ్రఫ్ కి ఇన్విటేషన్ కార్డ్ ఎలా ఇచ్చాం అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదటిగా తలలో సహజంగా నూనె తయారవుతుంది, అది సాధారణంగా జుట్టుని కాపాడుతుంది. కానీ అది అధికంగా ఉన్నప్పుడు తలలో ఉండే చిన్న చిన్న జీవులు పెరిగి డాండ్రఫ్ పెరగడానికి కారణమవుతుంది. తల చాలా రోజుల పాటు కడగకపోతే నూనె, దుమ్ము, చెమట ఇవన్నీ కలిసి చర్మాన్ని ప్రభావితం చేస్తాయి. ఇలాంటప్పుడు కూడా డాండ్రఫ్ ఎక్కువగా కనిపించవచ్చు. మనకి ఎక్కువగా మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి, అవి తల చర్మంపై ప్రభావితం చూపి డాండ్రఫ్ సమస్యలు పెంచుతాయి. నెక్స్ట్, చాలా ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్, వేయించిన పదార్థాలు, ఎక్కువ తీపి ఇవన్నీ తినడం వల్ల కూడా శరీరంలో మార్పులు వచ్చి డాండ్రఫ్ పెరుగుతుంది. కొన్నిసార్లు మనం ఉపయోగించే రసాయన పదార్థాల వల్ల కూడా ఒక కారణం అవ్వచ్చు. అట్ లాస్ట్ డాండ్రఫ్ అనేది ఒక కారణం వల్ల వచ్చేది సమస్య కాదు, మన జీవన విధానం, ఆహారం, తల చర్మ పరిస్థితి ఇవన్నిటిని కలిపి ఈ సమస్యకు ఒక కారణం కావచ్చు. నెక్స్ట్, అసలు ఈ డాండ్రఫ్ నుంచి ఎలా తప్పించుకోవాలి? డాండ్రఫ్ నుంచి తప్పించుకోవాలంటే మందులు మాత్రమే కాదు, కొన్ని అలవాట్లు మార్చడం కూడా చాలా ముఖ్యం. మొదటిగా చాలా మంది తలస్నానం చేసేటప్పుడు బాగా వేడి నీళ్లు వాడతారు, అది తల చర్మాన్ని ఇంకా పొడిగా చేసి సమస్యను పెంచుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు గోరువెచ్చని నీళ్ళని వాడడం మంచిది. కొన్ని షాంపూలలో ఉన్న రసాయన పదార్థాలు తల చర్మాన్ని చికాకు పెట్టచ్చు, అలాంటప్పుడు దురద, డాండ్రఫ్ పెరగచ్చు. అందుకే సున్నితమైన షాంపూ లేదా తలకు మృదువుగా ఉండే వాటిని వాడండి. నెక్స్ట్ విషయం ఏంటంటే డాండ్రఫ్ ఉన్నప్పుడు దురద ఎక్కువగా ఉంటుంది, అలాంటప్పుడు చాలా మంది తలను బలంగా గోకుతారు. అలా చేస్తే తల చర్మం గాయపడే అవకాశం ఉంది మరియు సమస్య మరింత పెరగచ్చు. నెక్స్ట్ ఏంటంటే తలకు ఎక్కువగా నూనె పెట్టడం తగ్గించండి. నూనె పెట్టద్దు అని చెప్పను, కానీ పెట్టినప్పుడు లైట్ గా ఉండడం చూసుకోండి, హెవీగా ఆయిల్ అప్లై చేయకండి. ఇప్పుడు అందరికీ ఫేవరెట్ చాప్టర్, తల చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఆయుర్వేద చెప్పిన సొల్యూషన్స్ ఏంటో చూద్దాం.
డాండ్రఫ్ గురించి తెలిసాక ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే తల చర్మాన్ని ఆరోగ్యంగా ఎలా ఉంచాలి. ఆయుర్వేద తల ఆరోగ్యంగా కాపాడుకోవడానికి కొన్ని సులభమైన పద్ధతులు చెప్పింది. ఆయుర్వేదంలో తలకి నూనెతో మర్దన చేయడం వల్ల చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయని చెప్పారు. ఇలా చేయడం వల్ల తల చర్మానికి పోషణ అందుతుంది, పొడి బారడం తగ్గుతుంది, జుట్టు బలంగా ఉంటుంది. సాధారణంగా ఉపయోగించే నూనెలు ఏంటంటే కొబ్బరి నూనె, వేప నూనె, భృంగరాజ నూనె. వీటిని మితంగా ఉపయోగించడం మంచిది. నెక్స్ట్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్, తలను శుభ్రంగా ఉంచండి. సో వారానికి 2 or 3 సార్లు తలస్నానం చేయడం మంచిది. ఇప్పుడు చెప్పేది నిజంగానే ఇంపార్టెంట్ టిప్పే. పాత కాలంలో చాలా మంది తలకు షికాకాయ, ఉసిరి, రీత లాంటివి ఉపయోగించేవాళ్ళు. ఇవి తల చర్మాన్ని సున్నితంగా శుభ్రంగా చేయడంలో ఉపయోగపడతాయి. అండ్ లాస్ట్ టిప్ ఏంటంటే జీర్ణశక్తి సంరక్షణ. ఆయుర్వేద ప్రకారం మన ఆరోగ్యానికి జీర్ణశక్తి చాలా ముఖ్యమైనది. జీర్ణశక్తి బాగుందంటే శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఖచ్చితంగా అనిపించవచ్చు, అసలు ఎందుకు ఇక్కడ ఈ టాపిక్ తీసుకొచ్చో, దానికి దీనికి సంబంధం ఏంటి అని. సంబంధం ఉందా అంటే సంబంధం ఖచ్చితంగా ఉంది. మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణమైతేనే శరీరానికి అవసరమైన పోషకాలు తయారవుతాయి. అవి రక్తం, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి. కానీ జీర్ణం సరిగ్గా కాకపోతే ఆయుర్వేద ప్రకారం ఆమ ఏర్పడుతుంది, అంటే టాక్సిన్స్ ఏర్పడతాయి అని అర్థం. ఈ ఆమ శరీరంలో సమతుల్యతని తారుమారు చేస్తుంది. ఇలా జరగడం వల్ల చర్మం కూడా తారుమారు అవుతుంది. అందుకే ఆయుర్వేద జీర్ణశక్తి బాగుంటే మొత్తం మనం ఆరోగ్యంగా ఉంటాము అని చెప్తుంది. నెక్స్ట్ టైం మీరు బ్లాక్ డ్రెస్ ఆర్ బ్లాక్ షర్ట్ వేసుకొని మిర్రర్ లో చూసినప్పుడు షోల్డర్ మీద తెల్లటి పొడి కనిపిస్తే దాన్ని ఇగ్నోర్ చేయకండి. అది జస్ట్ పొడి కాదు, మీ స్కాల్ప్ ఇచ్చే మెసేజ్. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు ఆయుర్వేద దీన్ని దారుణాక అని ఆల్రెడీ మెన్షన్ చేసింది. ఈ రోజు మనం దీన్ని డాండ్రఫ్ అని పిలుస్తున్నాం. పేరు మారింది కానీ ప్రాబ్లం అదే. మీ స్కాల్ప్ ని కొంచెం కేర్ చేస్తే ఈ ప్రాబ్లం చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇంకా ఇలాంటి సైన్స్ ప్లస్ ఆయుర్వేద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావాలంటే భవ్య వేదాని సబ్స్క్రైబ్ చేసి మన జర్నీలో జాయిన్ అవ్వండి.